భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్, కూకట్పల్లి, హైదరాబాద్ 21 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9652968881. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో సమస్యలు పెరిగిపోతున్నట్టు తెలుస్తోంది. దాంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. 15 రోజుల క్రితం కలుషిత నీరు తాగి విద్యార్థులు ఆసుపత్రి పాలైన సంఘటన మరిచిపోకముందే విద్యార్థులకు రక్షణ కరువైందనే విషయం బయటకు వచ్చింది. రాత్రిపూట విద్యార్థులతో ఉండవలసిన వార్డెన్ విద్యార్థులను గాలికి వదిలేసి వెళ్లిపోయాడని సమాచారం. హాస్టల్లో ఉండాల్సిన 50 మంది విద్యార్థుల్లో కేవలం 10 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు టీఆర్ఎస్వి విద్యార్థి సంఘం నాయకులు, దళిత శక్తి పార్టీ నాయకులు అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించారు. వారు వెళ్లి చూడగా తరగతి గదుల్లో విద్యార్థులు మాత్రమే ఉన్నారు. వారితో ఉపాధ్యాయులు గాని వార్డెన్ గాని ఎవరూ లేరు. దాంతో సంఘ నాయకులు అసహనం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ గాని లేదా డీఈఓ వంటి సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేసి విద్యార్థులకు రక్షణ కల్పించేలా వారి చదువు సజావుగా చూడాలని కోరారు. ఈ అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలను సొంత భవనంలోకి మార్చాలని, ఉపాధ్యాయులను రెగ్యులర్గా ఉండేటట్లు చూడాలని, నైట్ డ్యూటీలో ఉండవలసిన ఉపాధ్యాయులు విధుల్లో నిర్లక్ష్యం వహించి గైర్హాజరైతే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల సమస్యలను వెంటనే తీర్చకపోతే డీఈఓ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని సంఘ నాయకులు హెచ్చరించారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ను సందర్శించడం జరిగింది. ధర్మ సమాజ్ పార్టీ భూపాలపల్లి కమిటీ ఆధ్వర్యంలో. మరి వచ్చేసరికి ఇక్కడ మరి నైట్ వాచ్మెన్ ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. అంతే పిల్లలు మరి వాళ్ళకి సంబంధించిన ఒక ప్రతిరోజు డ్యూటీలో ఉండే వ్యక్తులు కూడా ఒకరు ఉండాల్సి ఉండే, కానీ పిల్లల గురించి పట్టించుకునే నాదులు లేడు. మరి దానివల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. మొన్ననే ఒక దుర్ఘటన జరగడం జరిగింది. ఇదంతా చూస్తే ఏమనిపిస్తుందంటే, మొన్న జరిగిన సంఘటనకు ఈ రోజు వరకు కూడా నిమ్మకు నీరెత్తనట్టుగా పట్టించుకోకుండా ఉన్నారంటే ప్రభుత్వాధికారుల కనుసల్లల్లో ఇవన్నీ జరుగుతున్నాయని మాకు అర్థమవుతుంది. ఇది మోసపూరితమైన పని. ఇది విద్యార్థుల భవిష్యత్తుకు పెద్ద దెబ్బ. మరి విద్యార్థుల మీద ఏమన్నా అభిమానం, ప్రేమ ఉండి మరి ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందుతున్న ఉద్యోగస్తులు మరి ఖచ్చితంగా అధికారులు ఎవరున్నా కానీ స్పందించి ఇమీడియట్గా వాళ్ళకు మంచి సెక్యూరిటీ, రెగ్యులర్ డ్యూటీలో ఉండే వాళ్ళు ఉండే. ఇప్పటి వరకు ఏదైతే జరిగిన సంఘటన అధ్యక్షురో మరి దానికి ప్రతీకారంగా, దానికి ప్రతిచర్యగా ఇక్కడ ఎలాంటి జరగలేదనేది నిరూపణ అయిపోయింది. ఈరోజు ఎంత దుర్మార్గమైన చర్య అంటే 40-50 మంది ఉండాల్సిన స్టూడెంట్స్ 11 మంది ఉన్నారు. మరి మీరందరూ వచ్చి ఈరోజు విజిట్ చేసిరు కదా, ఈ పిల్లల తల్లిదండ్రులకు ఎలాంటి మెసేజ్ ఇచ్చిర్రు, ఎలాంటి వాళ్ళకు నమ్మకాన్ని కలిగించిరని సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. అధికారులను కానీ ఎమ్మెల్యే గారిని కూడా డిమాండ్ చేస్తున్నా. ఏం చెప్పిర్రు మీరు? పిల్లల తల్లిదండ్రులకు ఏ భరోసా ఇచ్చిర్రు? భయపడి వాళ్ళు పోతే ఇక్కడ ఉండే అధికారి కూడా భయపడిపోయిందట, ప్రాణ భయం ఉండని. అరే మరి ఇదంతా ఏంది మరి పరిస్థితి? అంటే ప్రభుత్వంలో ఉండే అధికారులు మరి ప్రజాప్రతినిధులు ప్రజలకు వాళ్ళ పిల్లల భావితరాల పిల్లలే కదా, మరి వాళ్ళ భవిష్యత్తును ఎవరు తీర్చిదిద్దేది? ఇగో ఇంత అధ్వానంగా తయారైంది భూపాలపల్లి జిల్లాలో. మరి భూపాలపల్లి నియోజకవర్గం అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో ఇంత అధ్వానం తయారైంది. మొన్న జరిగిన సంఘటన నుంచి ఏం నేర్చుకున్నారనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా ఉన్నది. ఖచ్చితంగా అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ను మరి కలెక్టర్ గారు కానీ డిఓ గారు కానీ వాళ్ళ పరిధిలోకి తీసుకొని నిరంతర పర్యవేక్షణలు ఉండాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. మరి జరిగిన సంఘటన మీరు ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నా. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా చచ్చిపోయారు కదా, మరి వాళ్ళ పేరెంట్స్కి ఎలాంటి మరి భరోసానిచ్చారు మీరు? మరి ఎందుకు లేరు ఈరోజు పిల్లలు? దానికి కారణం బాధ్యులను ఖచ్చితంగా వెంటనే చేయాలి. ఇంకొకటి, మీరందరూ కలిసి కుమ్మక్కైన అనేది అర్థమవుతుంది నాకు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ వచ్చే వాళ్ళను పర్యవేక్షించే వాళ్ళను కూడా కరెక్ట్గా చేయక తూతూ మంత్రంగా చెప్పినామంటే చెప్పినామని, ఇన్నమంటే ఇన్నమని ఈ రకంగా చేస్తున్నారని అర్థమవుతుంది. దీన్ని ఖచ్చితంగా ధర్మ సమాజ్ పార్టీగా మేము వ్యతిరేకిస్తున్నాం, దీన్ని ఖండిస్తున్నాం. మరి ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా హెడ్ క్వార్టర్స్లోని గల అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం తరఫున రాత్రిపూట సందర్శించడం జరిగింది. మేము వచ్చేసరికి మొన్న మనం చూసినట్టయితే దుర్ఘటన జరిగి 10-15 రోజులు గడవలేదు. ఇప్పుడు చూసినట్టయితే పిల్లలకు ఎలాంటి ఒక సెక్యూరిటీ పర్పస్ ఎవరూ లేరు. పిల్లల్ని ఉట్టిగా గాలికి వదిలేసిళ్ళు. రేపు పొద్దుగాల మళ్ళా ఇంకేమైనా ప్రాబ్లం రిపీట్ అయినా పట్టించుకొని అది ఉన్నారు. ఇవాళ స్టాఫ్ కూడా ఎవరు లేక పిల్లల్ని ఖాళీగా వదిలేశారు.
ఇవాళ మేము డిఓ గారికి చెప్పాం ఫోన్ చేసి, సార్ మరి ఎవరు లేరు, చూస్తలేరు, మరి వాళ్ళు ఎవరైతే డ్యూటీ ఉన్నారో ఆ డ్యూటీ టీచర్ లేరు, రాలేదు, ఏంది సార్ అంటే మేము రేపు చూపుతాం, రేపు యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి చెప్తున్నారు. కాకపోతే నిర్లక్ష్య వైఖరి చూస్తున్నారు. పిల్లల పట్ల ఇంత నిర్లక్ష్యం పనికిరాదు. ఏదున్నా కానీ కంపల్సరీ ఈ డిఓ గారైనా లేకపోతే కలెక్టర్ గారైనా స్థానిక ప్రజాప్రతినిధులైనా ఎవరైనా పట్టించుకొని కంపల్సరీ ఈ యొక్క అర్బన్ స్కూల్ని కంపల్సరీ ఒక పక్కా భవనాన్ని నిర్మించి పిల్లల యొక్క సౌకర్యాలను కంపల్సరీ అన్ని నెరవేరేలా చూడాలి. అలాగే పిల్లలకు ఏదైతే ఈ స్టాఫ్ కొరత ఉంది ఆ స్టాఫ్ కూడా తొందరగా రిక్రూట్మెంట్ చేయాలి. పిల్లలను పట్టించుకునే నాదు లేడు కాబట్టి కంపల్సరీ ఒక నైట్ వాచ్మెన్ కావచ్చు, వీలైతే ఒక పోలీస్ వ్యక్తిని కూడా, ఒక కానిస్టేబుల్ ఎవరిని కూడా కంపల్సరీ ఎవరిని ఇక్కడ ఉంచాలి. అలాగే ఈ యొక్క సమస్యలను త్వరగా నెరవేర్చాలని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం.